కాకపోతే దీనికి ఒక ఆనవాయితీ ఉండింది. ప్రతిసారి అంటే పెట్టిన ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వారు రెండోసారి చేయొద్దని ఒక నిబంధన పెట్టుకొని ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా ప్యానెల్ రావాలని నరేష్ అండ్ జీవిత వాళ్ళు పోటీగా దిగి వాళ్ళ ప్యానెల్ మా వింజమూరి మదన్ మెంబర్ అయిన ఈసీ మెంబర్గా కాంటాక్ట్ చేస్తూ అయితే శివాజీ రాజా గారికి మరియు నరేష్ గారికి మంచి ట్రగ్ ఆఫర్గా పోటీగా ఉంది. చాలామంది నేను అనుకునేది ఏంటంటే కొత్తగా రావాల్సిన అవసరం ఉంటుందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఈ అసోసియేషన్ కొత్త వాళ్ళ అంటే మంచి పనిచేసే ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్లని కలుపుకొని వెళ్ళే టీం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి టీమే వస్తుందని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇక ఓటు ఎవరికేసి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా మంచి టీం రావాలని కోరుకుంటూ వాళ్ళకే నేను కూడా ఓటేస్తాను చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. సో ఈరోజు ఫైనల్లీ మా ఎలక్షన్స్ వచ్చేసాయి. 2 ప్యానెల్స్ ఆర్ కంటెస్టింగ్. కానీ నాకు తెలిసినంత వరకు వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. యూనిటీగా ఉండి యునానిమస్గా గెలిచింటే బాగుండేది అనిపిస్తుంది. ఇట్లా 2 ప్యానెల్స్గా విడిపోయి పోటీ చేయడం అనేది నాకు కొంచెం కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్. బట్ స్టిల్ హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు, చాలామంది నా ఫేవరెట్స్ ఉన్నారు. సో లెట్స్ సీ ఏ ప్యానెల్ గెలిచినా కూడా ట్రస్ట్ వర్తీ పర్సన్స్ గెలిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అది అంటే మా అసోసియేషన్కి ఏదైనా కొంచెం మంచి చేయాలి, ఇంకా కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్తోని, ఇంకా మంచి ఐడియాస్తోని దే హ్యావ్ టు కమ్ అప్ అని చెప్పేసి అందరికీ ఒక ఛాన్స్ రావాలి. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఏ ఛాన్స్. సో చూద్దాము ఎవరు గెలుస్తున్నారో ఏంటనేది. గెలిచే సభ్యులకు కానీ ప్యానల్కి కానీ ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు వ్యక్తిగతంగా మేమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అందరూ యూనిటీగా పనిచేయాలి. అందరికీ అంటే ఇన్ఫార్మ్ చేస్తూ అందరి వ్యూస్ తీసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దట్స్ వాట్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నరేంద్ర మోదీ ఒక సైడు, రాహుల్ గాంధీ ఒక సైడ్ కొట్లాడతారు కదా, అప్పుడు ఇంత మీడియా జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ అప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇంత మీడియా జాయిన్ అవ్వదు. ఇంత సెన్సేషనల్గా నడుస్తుంది ఇవాళ ది ఎలక్షన్స్ హియర్. నమ్మలేకపోతున్నాను. అండ్ అందరూ అన్ని పక్కన నాకు ఫ్రెండ్సే. నరేష్ గారితో కూడా పని చేశాను, శివాజీ రాజా గారితో కూడా పని చేశాను. చాలా డిలెమాలో ఉన్నాను ఎవరికి ఓట్ ఇస్తాను అని. కానీ అందరూ మంచోలే, సో మంచిదే నడుస్తుంది. అండ్ ఇంత కాంపిటీషన్ అయ్యి అండ్ అన్ని ఆర్టిస్టులు వచ్చి ఓట్ వేసి ఆ ఫేవరెట్స్ని సెలెక్ట్ చేస్తే నేను చాలా లేడీస్ని ఈ పర్టిక్యులర్
నరేష్ గారి ప్యానెల్, శివాజీ సార్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ని, తర్వాత లేడీస్ ఎవరెవరు నించుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే మన ఫామ్లో, మా అసోసియేషన్లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్కి, కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్, ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ ఉమెన్ ప్యానలిస్ట్స్ అండ్ నథింగ్ అగేన్స్ట్ ద మెన్. నరేష్ గారు కూడా చాలా మంచి ఫ్రెండు, శివాజీ రాజా గారు కూడా చాలా మంచి ఫ్రెండు. కానీ ఎవరైనా గెలిస్తే కూడా నాకు మనలోనే ఒకరు గెలిచారని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఒక చేంజ్ తీసుకొని రావాలి, చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. సో ఇది ఒక చాలా మంచి మూమెంట్ దట్ ఆర్టిస్ట్ వచ్చి ఓట్ చేస్తున్నారని. ధన్యవాదం. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget. Subscribe and